జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాల పరిపాలనలో 17,005 జగనన్న కాలనీలను ఏర్పాటు చేసి 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలిచ్చి ఇల్లు కట్టించేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుడితే చంద్రబాబు నాయుడు గారు ఈ 20 నెలల పరిపాలనలో ఒక్క పేదవాడికి కూడా ఒక్క సెంటు స్థలం ఇవ్వకపోగా తన బంధువులకి తన బినామీలకి 99 పైసలకి దోచిపెట్టడం 5,000 కోట్ల రూపాయల విలువైనటువంటి భూమిని గీతం యూనివర్సిటీ వాళ్ళకి అడ్డగోలుగా కట్టబెట్టడం ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు నిజంగా పేదవాడి ప్రభుత్వం ఎవరిది, ఏదైతే కబ్జాదారుల ప్రభుత్వం ఎవరిది అనేది ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది కదా. ఇక్కడ మీరు వార్త చూస్తే బంధువుకు భూ పందేరం, గీతం కబ్జాలకు గిఫ్టు, విశాఖపట్నంలో 5,000 కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రభుత్వ భూమిని అడ్డగోలుగా లోకేష్ తోడల్లుడు బాలకృష్ణ చిన్నల్లుడు తెలుగుదేశం పార్టీ విశాఖపట్నం ఎంపీగా ఉన్నటువంటి శ్రీ భరత్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి చంద్రన్న కబ్జా కానుక. ఇది చంద్రన్న కబ్జా కానుక. గీతం కబ్జా చేసిన 54 ఎకరాల 79 సెంట్ల ప్రభుత్వ భూమిపై ఉన్నత స్థాయిలో తీవ్ర ఒత్తిళ్లు, 30న జీవీఎంసీ కౌన్సిల్ చివరి సమావేశంలో ఆమోదించేలా భారీ స్కెచ్చు, గీతం ఆక్రమణల చెర నుంచి వైఎస్ఆర్సీపీ హయాంలో విడిపించిన భూములపై మళ్ళీ గీతం పెద్దల కన్ను. ఇప్పటికే ఎండాడలో గీతం భూములను 22A నిషేధిత జాబితా నుంచి తొలగించి మార్టిగేజు బ్యాంకు రుణాలు ఇప్పించినటువంటి చంద్రబాబు సర్కారు. మొత్తంగా మీ దీంట్లోకి వెళ్ళి మొత్తం చూస్తే రాజు తలుచుకుంటే ఏదైతే కబ్జాలకు అడ్డేముందన్నట్టుగా ఆ రాజు ఈరోజు చంద్రబాబు నాయుడు అనేటటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తలుచుకుంటే 99 పైసలకి ఉర్ఫా గాళ్ళకేంటి, ఉర్సా గాళ్ళకేంటి, లేదంటే లుల్లు గాళ్ళకేంటి, లేదంటే రిహైజా రియల్ ఎస్టేట్కి ఏంటి, సత్వా రియల్ ఎస్టేట్కి ఏంటి, లేదంటే మీరు అన్నట్టు కపిల్ చిట్ ఫండ్స్కి ఏంటి, అదేదో సినిమాలో మీకు జింకు కావాలా, బంకు కావాలా, లేదంటే స్టీల్ ప్లాంట్ కావాలా అన్నట్టుగా ఈరోజు, లేదంటే హార్బర్ కావాలా, ఇట్లా అన్నట్టుగా ఈరోజు మీకు విశాఖపట్నంలో మీరు ఎవరైనా కబ్జా చేసిన భూమి ఉంటే ఎంత కబ్జా చేస్తారో చెప్పండి, ఆ భూమిని మొత్తాన్ని మీకు ఇచ్చేస్తాం. లేదు ఒకవేళ మీకు ఎక్కడ కబ్జా చేయాలో తెలియకపోతే మేమే డైరెక్ట్గా 99 పైసలకి డైరెక్ట్గా మీ పేరున ఇచ్చేస్తాం అన్న కోణంలో ఈరోజు మీరు ఎంత ఆక్రమిస్తే అది మీదే అని ఈరోజు నారా లోకేష్ గారు ఆయన అన్నాడు కదా, ఎంత అయినా ఇస్తాం మొన్నని చెప్పి, ఎంత భూమి కావాలన్నా మీకు ఇచ్చేస్తాం, నా ఇష్టం నా భూమి అన్న లెక్కలో మాట్లాడుతున్నాడు కదా, నా ఇష్టం నేను ఎంతైనా ఇస్తా అని. మీరు ఎంత కబ్జా చేస్తే 50 ఎకరాలు కబ్జా చేస్తే 50 ఎకరాలు ఇచ్చేస్తాం, 5 ఎకరాలే కబ్జా చేస్తే 5 ఎకరాలు ఇచ్చేస్తాం. ఒకవేళ మీరు కబ్జా చేయకపోతే మేమే 99 పైసలకి 27 ఎకరాలు కావాలా, 30 ఎకరాలు కావాలా, ఎంటైర్ ల్యాండ్ ఆఫ్ 27 ఎకరాస్ రహేజా రియల్ ఎస్టేట్ రాసిచ్చేస్తాం. ఉర్ఫా అది ఉర్సా రాసిచ్చేస్తాం. లుల్లు మీకు మధురవాడలో కావాలా, లేదంటే భీమిలి బీచ్ రోడ్లో కావాలా, లేదంటే రిషికొండ దగ్గర కావాలా, లేదంటే విశాఖపట్నం హార్బర్ భూములు కావాలా, లేదు అంటే ఎండాడలో కావాలా, లేదు విశాఖపట్నంలో బస్టాండ్ దగ్గర ఏమైనా కావాలా, భీమిలి బీచ్ రోడ్ నుంచి ఎక్కడ కావాలి మీకు, ఎక్కడ కావాలంటే అక్కడ 99 పైసలకి ఇచ్చేస్తాం. ఈరోజు ఇక్కడ చూస్తే గీతం విద్యా సంస్థలకి 5,000 కోట్ల రూపాయల విలువైనటువంటి భూమి వాళ్ళు ఆల్రెడీ కబ్జా చేస్తే ఆ కబ్జా నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం విడిపిస్తే మళ్ళీ తీసుకొని వెళ్ళి అదే భూమిని గీతం విద్యా సంస్థలకి కట్టబెడుతున్నటువంటి పరిస్థితి. అది కూడా చివరి సమావేశం. ఎందుకంటే జీవీఎంసీ మేయర్ పీఠాన్ని బలవంతంగా లాక్కున్న టీడీపీ కౌన్సిల్కి ఇదే చివరి సమావేశం కావడంతో ఇదే అదునుగా చూసుకొని ఇక్కడ ఏదైతే అధికార యంత్రాంగంపై ఒత్తిడి తీసుకొని వచ్చి ఇప్పుడు మళ్ళీ గీతం ఈరోజు అక్కడ ఎకరం 100 కోట్ల రూపాయలు ఉంది. 54 ఎకరాలు అంటే దాదాపు 5,500 కోట్ల రూపాయల విలువైనటువంటి భూమిని అప్పనంగా ఈరోజు దోచుకుంటున్నటువంటి పరిస్థితి. అదే బడ్డీ కొట్లు పెట్టుకుని ఎక్కడైనా రోడ్డు అమ్ముతుంటే వాళ్ళ వెళ్ళి కూల్చేస్తారే, మరి అదే బడ్డీ కొట్లు కూల్చారు కదా, అక్కడ పట్టకూడి కోసం వలస వచ్చినటువంటి వాళ్ళ కోసం విశాఖపట్నం అదే బడ్డీ కొట్లు రోడ్డు అమ్మడ పెట్టుకుంటే వాటిని కూల్చేశారు. విజయవాడలో 42 కుటుంబాలని రోడ్డును పడేశారు. ఈరోజు మీకేం ఎంత భూమి కావాలంటే అంత భూమి దోచేసుకుంటా చంద్రన్న భూ కబ్జా కానుక అని దీనికి ఒక పేరు పెట్టండి, బాగుంటుంది. ఎందుకంటే చంద్రన్న భూ కబ్జా కానుక సూపర్ 6 మాత్రం లేదు, బట్ సూపర్గా కబ్జా స్కీములు మాత్రం ఈ ప్రభుత్వంలో ఉన్నాయి. అలానే సూపర్గా భూములను ఎలా దోపిడీ చేయాలి, భూముల దోపిడీ స్కీము సూపర్గా అమలు చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. పేదవాడికి 1 సెంటు స్థలం ఇప్పటి వరకు ఇవ్వలేదు, కానీ మొత్తంగా అయితే మీ బంధువులకి
మీ బినామీకి, మీ లుల్లుగాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా వేల కోట్ల రూపాయల భూముల్ని అప్పనంగా 99 పైసలకో 100 రూపాయలకో ఇలా దోచిపెడుతున్నారనేది మరొకసారి బయటపడింది. ఎండాడలో కూడా ఇట్లానే లోన్లు తీసుకున్నారంట ఆ భూమి మీద. 22A ప్రభుత్వం షూరిటీ ఇప్పించి మార్టిగేజ్ బ్యాంకుల నుంచి లోన్లు ఇప్పించిందంట. ఎంత దారుణమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయో ఒకసారి చూడండి. ఎక్కడ భూములు కనపడితే అక్కడ విజయవాడలో బస్టాండ్ భూములు ఇచ్చేస్తారు, లేదంటే తిరుపతిలో మఠం భూములు కొట్టేస్తారు. ఇప్పుడు చూస్తే ఇక్కడ ఆక్రమించిన వాళ్ళకి భూమి ఇచ్చేయటం ఏంటి అంటే కబ్జా చేసిన దాడితే భూమి, దున్నేవాడిదే భూమి అని అప్పుడు అంతమంది ఉండేది. ఎవరు దున్నుకుంటే వాళ్ళదే భూమి అని, ఎవరు కబ్జా చేస్తే వాళ్ళకి భూమి ఇచ్చేస్తా ఉంటుంది తెలుగుదేశం పార్టీ. బట్ ఎవరు పడితే వాళ్ళు కబ్జా చేస్తే కేసులు పెడతారు. ఓన్లీ తెలుగుదేశం వాళ్ళు కబ్జా చేస్తే మాత్రమే, తెలుగుదేశం బినామీలు కబ్జా చేస్తే మాత్రమే వాళ్ళకి భూములు ఎంత కబ్జా చేస్తే అంత అప్పనంగా ఇచ్చేస్తున్న పరిస్థితి.